వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. పల్లి చట్టంబి సినిమా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటోంది. మలయాళ స్టార్ టోబినో థామస్ ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రం దర్శకుడు డీజే జోస్ యాంటనీ సృజనాత్మక దృష్టితో రూపొందింది. 1950ల కాలపు సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ కథ గ్రామీణ ప్రాంతాల్లో జరిగే అణచివేతకు వ్యతిరేకంగా తలెత్తే తిరుగుబాటును చిత్రీకరిస్తోంది. ఈ సినిమాలో టోబినో థామస్ తన పాత్ర ద్వారా ధైర్య సాహసాలతో నిండిన ఒక సాధారణ మనిషి రూపంలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోబోతున్నారు. ట్రెండింగ్ బ్యూటీ కయాదు లోహర్ హీరోయిన్ గా ఆకర్షణీయంగా మెరుస్తూ భావోద్వేగాలను సమర్థవంతంగా ప్రదర్శిస్తుంది. సినిమా యొక్క నిర్మాణ విలువలు అసాధారణమైనవి. వరల్డ్ వైడ్ ఫిలిమ్స్ ఇంకా CQ Bros ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది. తెలుగులో బన్నీవాస్ ద్వారా రిలీజ్ కాబోతోంది. టీజే టోమీ సినిమాటోగ్రఫీ ఆనాటి వాతావరణాన్ని జీవంతో నింపుతోంది. జేక్స్ బిజాయ్ సంగీతం హృదయాన్ని తాకేలా ఉంది. ఈ సినిమా కేవలం యాక్షన్ డ్రామా కాకుండా మానవ సంబంధాలు, సామాజిక న్యాయం, కుటుంబ బంధాలు వంటి అంశాలను లోతుగా పరిశీలిస్తోంది. ప్రేక్షకులు థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పటికి ఒక సంతృప్తికరమైన అనుభూతిని పొందుతారు. ఈ సినిమాతో టోబినో థామస్ తన నటనా ప్రతిభతో మరోసారి తన సామర్థ్యాన్ని నిరూపించుకోనున్నారు. అతని లుక్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ ప్రతి సీన్ను మెమరబుల్గా మార్చేలా ఉన్నాయి. కయాదు లోహర్ తన పాత్రలో సహజత్వం చూపించి ఆడవారి బలాన్ని ప్రతిబింబించేలా ఉంది. ఇది ఒక ఫిక్షనల్ స్టోరీ అయినప్పటికీ 1950ల కేరళ సమాజంలోని వాస్తవాలను స్పష్టంగా చూపించేలా ఉంది. గ్రామస్తుల మధ్య జరిగే చిన్న చిన్న సంఘటనల నుంచి పెద్ద తిరుగుబాటు వరకు కథ సజావుగా సాగేలా ఉంది. ఇది కుటుంబ సభ్యులందరూ కలిసి చూడదగిన ఒక అద్భుతమైన చిత్రంగా కనిపిస్తుంది. లేటెస్ట్ గా విడుదలైన తెలుగు ట్రైలర్ సినిమాపై భారీ అంచనాలను పెంచింది. ట్రైలర్లో టోబినో థామస్ పోలీస్ అణచివేతకు వ్యతిరేకంగా తలెత్తిన ఒక ధైర్యవంతుడి రూపంలో కనిపించారు. గ్రామీణ ప్రాంతంలో జరిగే హై యాక్టివ్ యాక్షన్ సీన్స్, ఇంటెన్స్ డైలాగ్స్, శక్తివంతమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను ఆకర్షిస్తున్నాయి. టోబినో థామస్ యాక్షన్ సీన్స్ లో తన ఫిజికల్ స్ట్రెంగ్త్ ప్రదర్శించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు. కయాదు లోహర్ రొమాన్స్ ఇంకా ఎమోషనల్ సీన్స్ లో తన సహజ నటనతో మెప్పించింది. ట్రైలర్ లో చూపించిన పీరియడ్ సెట్స్, కాస్ట్యూమ్స్, ఆర్ట్ డైరెక్షన్స్ అన్ని ఆనాటి కాలాన్ని గుర్తు చేస్తాయి. జేక్స్ బిజాయ్ సంగీతం ట్రైలర్ ను మరింత ఎలివేట్ చేసింది. ఈ ట్రైలర్ ప్రతి ఫ్రేమ్ లోనూ దర్శకుడి దృష్టి స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో భారీ చర్చలు మొదలయ్యాయి. మలయాళం సినిమా అయిన తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇది ఈ సినిమా యొక్క విజయానికి ముందస్తు సంకేతంగా కనిపిస్తోంది. ట్రైలర్లో చూపించిన ఎలిమెంట్స్, డెప్త్, యాక్షన్ ఇంటెన్సిటీ, ఫ్యామిలీ ఎలిమెంట్స్ అన్నీ కలిపి ఈ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ను సాధించాయి. ఈ ట్రైలర్ సినిమా యొక్క స్కోప్ను విస్తృతం చేసి పాన్ ఇండియా లెవెల్లో ఆసక్తిని పెంచింది. టోబినో థామస్ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. అతని మునుపటి చిత్రాల విజయాలు ఈ సినిమాపై మరింత నమ్మకాన్ని కలిగించాయి. ఈ సినిమా ఒక సాధారణ యాక్షన్ చిత్రంగా మాత్రమే కాకుండా హృదయాన్ని తాకే ఒక భావోద్వేగ యాత్రగా అనిపిస్తోంది. దర్శకుడు డీజే జోస్ యాంటనీ తన సృజనాత్మకతను ట్రైలర్ ద్వారా సమర్థవంతంగా ప్రదర్శించారు. ఇది ప్రేక్షకుల అంచనాలను ఆకాశానికి చేర్చింది. సినిమా రిలీజ్కు ముందు ఇలాంటి పాజిటివ్ రెస్పాన్స్ అనేది ఎంతో ముఖ్యం. ట్రైలర్లోని ఒక్కొక్క సీన్ కూడా ప్రేక్షకులను ఆలోచింపజేస్తోంది. గ్రామీణ జీవితం యొక్క సత్యాలు, మానవ ధర్మం, న్యాయం వంటి అంశాలు ట్రైలర్లో సజీవంగా కనిపిస్తున్నాయి. మొత్తానికి ఈ ట్రైలర్ సినిమా యొక్క సక్సెస్ కు బలమైన ఫౌండేషన్ వేసింది. పల్లి చట్టంబి సినిమా ఏప్రిల్ 10న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవం అవుతుందని చెప్పొచ్చు. సినిమా మొత్తం భావోద్వేగాలతో నిండి ఉండేలా కనిపిస్తోంది. మరి ఈ సినిమా రిలీజ్ అయ్యాక ఎలా మెప్పిస్తుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాళ ఫిల్మీ ఫోకస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహామాక్స్.